30 ఏళ్ల సుదీర్ఘ సామాజిక పోరాటాలను చేస్తున్న మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినందున కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు తిరుపతి అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 30 ఏళ్లుగా మాదిగ ఉపకులాల హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ వికలాంగులు, వృద్ధులు, వితంతులు, చిన్నపిల్లల గుండె జబ్బల కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మాదిగల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తిరుపతి సందీప్, మండల అధ్యక్షులు బరుకుటం తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్, జోగు జగన్, నరేష్, సందీప్, స్వామి, గణేష్, ప్రవీణ్, సాహు, ప్రవీణ్, రాము, శ్రీకాంత్, ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం చాలా హర్షించదగిన విషయం. నిన్న ఒక విషయం చూస్తే చాలా బాధాకరం. మా సహోదరుడైనటువంటి దిగంబర్ కాంబ్లే గారు బీజేపీ ఏజెంట్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తామని ఒక పోస్ట్ చేయడం జరిగింది. నేను ఈ విధంగా ఒకటే ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా, ఒక సహోదరునికి గౌరవం వస్తే ఓర్వలేని నీ నీచ బుద్ధి, నీ నీచ సంస్కృతిని ఇప్పటికైనా మానుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఓ మూర్ఖుడా, ఓ దుర్మార్గుడా, ఆయన చేసినటువంటి పోరాటం చూడు. బీజేపీకి ఏజెంట్ కాదు. గతంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండు, సిపిఎంకు మద్దతు ఇచ్చిండు. గతంలో కేసీఆర్ తెలంగాణ కోసం బొంతపురుగునైతే ముద్దాడతానే అదే రీతిలో కృష్ణ మాదిగ గారు మా జాతి కోసం, ఈ 57 ఉపకులాల కోసం ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళకి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు, యావత్ మాదిగ జాతి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత ఈ అవార్డు ఏదైతే ఉందో ఒక మాదిగ జాతి బిడ్డను గుర్తించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి, ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు గాను నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మేమంతా రుణపడి ఉండాలి. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. ఏబిసిడి వర్గీకరణ ఒకటే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే అన్యాయాలు ఉన్నాయో